వెల్కమ్ టు మయాన్ నాగరికత. మీరు చూస్తున్నారు ప్రపంచపు ఏడో వింత మయాన్ల గుడి మయాన్ల నాగరికతని. సింధు నాగరికత, మెసపటోనియా నాగరికతలను తలదన్న నాగరికత, మయాన్ల నాగరికత. ఒక ఆడదాని వల్ల మొత్తం నాగరికత సంకనాకిపోయింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పూర్తి కథలను చూడండి ప్రపంచ యాత్రికుల విశ్లేషణతో. వెల్కమ్ టు మయాన్ గుడి మయాన్ టెంపుల్. భారతీయులు అనడానికి 3 లక్షణాలు అయితే ఉన్నాయి. మనలాగే కారం అంటే పిచ్చి. ప్రపంచంలో 2 దేశాలు కారాన్ని విపరీతంగా తింటాయి. ఒకటి భారతదేశం, రెండోది ఈ మెక్సికో దేశం. చూసుకుంటే ఈ మయాన్లు పూజించే దేవుళ్ళు శివుడు, విష్ణువు ప్రధాన దేవుళ్ళుగా వీళ్ళకైతే ఉన్నారు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాంకున్, మెక్సికో. నమస్తే, బాగున్నారా? అందరూ బాగున్నారు. నతాలియా, ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మయాన్ సివిలైజేషన్కి వెళ్తున్నాం అండి ఈరోజు. సో హాస్టల్లో చాలా చవకగా టూర్ పెట్టారనమాట. అందరం హాస్టల్లో అందరం కలిపి వెళ్తున్నాము. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, చాలా బాగుంటుంది. మయాన్ల నాగరికత, మయాన్ల సివిలైజేషన్, భారతీయుల వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని పుట్టు పొడవత్రాలు అన్నీ తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గో. వచ్చింది, బస్సు వస్తుంది, టూర్. నతాలియా, లెట్స్ గో. వచ్చింది. సో బ్రేక్ఫాస్ట్ కోసం ఆపారనమాట. టూర్లో ఇంక్లూడెడ్ ఇచ్చిన వాటిలోనే బ్రేక్ఫాస్ట్ కూడా పెడుతున్నారు మాకు. దెసియాను ఫ్రీయా, గ్రాతీస్. రండి వెళ్ళి తిందాం. స్టార్ట్ చేశాను బ్రేక్ఫాస్ట్. నేను తింటున్నాను బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు డిన్నర్ మానేసి బ్రేక్ఫాస్ట్ తింటున్నాను. సో వీటిని టాకోస్ అంటాను. మీకు ఫుడ్ వీడియోలో చూపిస్తాను. బ్రేక్ఫాస్ట్లో అవి ఇచ్చారు, అదిగోండి. సో మొత్తం టూర్ వచ్చేసి 16 గంటల టూరు. ఇక్కడి నుంచి మాకు 4 గంటల జర్నీ ఉంది. తర్వాత చాలా ప్లేసెస్ చూపిస్తారు. మన పాప మొత్తం రాత్రి అంతా తందాన సభలో 2:30 పడుకుంది. మొత్తం పార్టీ ఏదో అయింది మొత్తం ఆ హాస్టల్లోని. పొద్దున్న 5 గంటల లెక్స్ నాతో పాటు వచ్చేసింది. మామూలుగా లేదు ఇక్కడ. సూపర్ ఉంటుందండి. వీళ్ళు భారతీయులు అని చెప్పి మీకు చాలా ఆధారాలు చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది, పూర్తిగా చూడండి. ఓకే. సో లంచ్ టైం అండి. అందరినీ ఇక్కడ తీసుకొచ్చారు మమ్మల్ని. నాతి ఫుడ్ ఇచ్చారు. ఇది చికెను, తర్వాత బీన్స్, నల్ల బీన్స్ బాగున్నాయి. సో మయాన్ల గుడికి వెళ్ళే దారిలో మనకి ఒక కొండలం, అదే మయాన్లు వాడే కొండలం అయితే ఉంది. అంటే దాన్ని కొండలం అంటారో ఏమంటారో తెలియదు, కానీ చాలా ఫేమస్ అయిందనమాట. ఇదిగోండి కొండలం. సో డ్రోన్ ఎగరేసి మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది ఏంటి అనేది. చూద్దాం. మంచి ఎండ అయితే మామూలుగా లేదురా నాయన వచ్చిన కాడి నుంచి. నాతి, యూ గోయింగ్ టు స్విమ్? యూ లైక్ టు స్విమ్? లెట్స్ గో. అమ్మాయి అంటుంది నేను స్విమ్ చేస్తాను, మళ్ళీ వస్తామో రావో చేస్తానని అంటుంది. అది చూస్తే నీరు మురికి నీళ్ళలాగా ఉన్నాయి, ఎప్పుడు ఫ్లోటింగ్ అవ్వకుండా. రండి. మొత్తం అందరూ స్విమ్మింగ్లు చేసుకుంటూ వస్తున్నారు. ఇదిగో హాట్ ఆర్ కోల్డ్? కోల్డ్. అయ్యి నాతో జంప్ జంప్. అయ్యి సంకిల్. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు బాగా. వై, వాట్ హ్యాపెన్? స్కేర్? I know, you're scared. మన పాప బుజ్జిగా ఉంటుంది. ఈ పాప మన రంగే, మన ఇండియన్ రంగులాగే ఉంటారు. బాగుంది, చాలా బాగుంది. అక్కడ డ్రోన్ ఎగరేస్తాను నేను ఇప్పుడు. కొన్ని తెలుగు మాటలు మాట్లాడని నేర్పించాను. నీళ్ళు చల్లగా ఉంటాయి, చాలా బాగుందని చెప్తే నీళ్ళు చల్లగా ఉన్నాయి కదా మర్చిపోయాను అన్వేషు అని అంది. పోన్లేండి, ఏం చేస్తాం. విదేశీయులు తెలుగు మాట్లాడితే ముద్దుగా ఉంటుంది. లుక్ లైక్ ఇండియా. టవల్ ఇచ్చారు. లుక్ లైక్ ఇండియా.
ఇండియా లుంగి 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 డాన్స్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టకీలా మందు పుట్టింది మెక్సికోలోనే అండి. సో మామూలుగా కాదు, నేను తర్వాత చూపిస్తాను. ఇందులో కాదు. దట్స్ ఆరెంజ్ రైట్? ఇట్స్ ఆరెంజ్, ప్యాషన్ ఫ్రూట్. సేదు టకీలా. ఇది కోకోనట్ అట, ఇది చాక్లెట్ అట. ఇది చాక్లెట్ టకీలా. మా అన్నం ఎవరు పెట్టరు. వెల్కమ్ టు చిచెన్ ఇట్జా. వచ్చేసామండి, వెల్కమ్ టు చిచెన్ ఇట్జాకి. సో ప్రపంచపు 7వ వింత వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఓకే, వచ్చేసామండి ప్రపంచపు 7వ వింత మయాన్ల నాగరికత చిచెన్ ఇట్జాకి. సూపరు, మామూలుగా లేదు. అదిగో సూపర్ ఉంది కదా, నిజంగా అద్భుతం అండి. బాబ్బా, ఇదే ప్రపంచపు 7 వింతల్లో ఒక వింత. చూసారుగా. అసలు ఈ మయాన్లు అంటే ఎవరు, ఈ మయాన్లు ఎలా వచ్చారు, ఈ మయాన్లు ఎలా అంతరించిపోయారో మీకు చెప్తాను. మయాన్లు మీరు చూసుకుంటే ఫస్ట్ మన నాగరికతలు చూసుకుంటే 10 నాగరికతల గురించి చెప్పాక ఈ మయాన్ల నాగరికత గురించి చెప్తాను. మనకి మెసోపోటేమియన్ నాగరికత, ఈజిప్షియన్ నాగరికత, సింధు నాగరికత, మయాన్ల నాగరికత, ఇంకా నాగరికత, రొమానియన్ నాగరికత, పెర్షియన్ నాగరికత, కరల్ నాగరికత, తర్వాత చైనీస్ నాగరికత. ఇన్ని నాగరికతలు ఉన్నాయి. సో ఇన్ని నాగరికతల్లో ప్రధాన నాగరికతలు ఏది 3000 BCE చూసుకుంటే మెసోపోటేమియన్ నాగరికత 3500, తర్వాత సింధు నాగరికత రెండో అతిపెద్ద నాగరికత 3200. ఆ తర్వాత మయాన్ల నాగరికత 2000 సంవత్సరాలు. మిగతా చైనీసు ఇవన్నీ కరియాపాకు నాగరికతలు. టాప్ 3 అయితే ఇవి. కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు భారతీయులు అనడానికి 3 లక్షణాలు అయితే ఉన్నాయండి. వీళ్ళ స్కిన్ టోన్ మనలాగే ఉంటుంది, వీళ్ళ ఆచార వ్యవహారాలు మనలాగే ఉంటాయి, వీళ్ళ మూఢనమ్మకాలు మనలాగే ఉంటాయి, వీళ్ళు ప్రకృతిని పూజిస్తారు, వీళ్ళు పునర్జన్మను నమ్ముతారు. సో ఈ ఆధారాలు బట్టి వీళ్ళు భారతీయులు. ఈ టూర్ గైడ్ కూడా మీ ఇండియన్ లాగానే ప్రతిసారి చెప్తున్నారు. సో వీళ్ళ ప్రయాణం అయితే ఎలా సాగింది అంటే, మీరు చూసుకుంటే అలాగా ఆ సింధు ఏది సౌత్ ఇండియా పార్ట్ ఏదైతే ఉందో, సౌత్ ఇండియా పార్ట్ నుంచి వీళ్ళు అలాగా ఈ పార్ట్లోకి వచ్చారు. మీరు చూసుకుంటే వీళ్ళ స్కిన్ టోను, వీళ్ళ బాడీ కల్చరు వైట్ ఉండదు మనలాగా వైట్ ఏమి ఉండదు. అలాగని ఆఫ్రికా వాళ్ళగా నల్లగా ఉండరు, అలాగని తెల్లోళ్ళు ఉంటారు కదా వాళ్ళలాగా ఉండరు, అలాగని అరబ్, ఈ పర్షియా, మెసోపోటేమియా, ఈ ఇరాకు, ఇరాన్ వాళ్ళలాగా ఉండరు. మనలాగే స్కిన్ టోన్ ఉంటుంది, మనలాగే ఉంటుంది, అంతే అంటారు, మీలాగే ఉంటారు. కాకపోతే వాతావరణంలో వచ్చిన మార్పులు, ఎక్కడున్న వాతావరణ మార్పులకి ఫేసులు గట్ట కొంచెం ఉబ్బాయి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు మొక్కజొన్న పండిస్తారు, మొక్కజొన్నతోనే ప్రతి వంటకం మొక్కజొన్న, పచ్చిమిరపకాయ. మనలాగే కారం అంటే పిచ్చి, ఇదొక్కటి చాలు. సౌత్ ఇండియన్స్కి కారం అంటే పిచ్చి, వీళ్ళకి పచ్చిమిరపకాయ లేనిదే ముద్ద దిగదు. కారం పొట్ట. ప్రపంచంలో 2 దేశాలు కారాన్ని విపరీతంగా తింటాయి. ఒకటి భారతదేశం, రెండోది ఈ మెక్సికో దేశం. చచ్చిపోతాం కారం. సో ఈ విధంగా వీళ్ళు చాలా బాగా హ్యాపీగా అలా ప్రయాణం సాగించుకుంటూ వచ్చి ఈ మయాన్ల నాగరికతను అయితే అభివృద్ధి చెందారు. క్లాప్స్ కొడితే అది రిఫ్లెక్ట్ వస్తుంది చూడండి. వెరీ స్పీడ్ టాక్ టాక్ టాక్. చూసుకుంటే ఇది జాగ్వార్ సింబల్గా ఇది వేస్తుంది. తర్వాత ఈ పిట్టలన్నీ ఒక్కొక్క పిట్ట. ఇది మయాన్ల మొత్తం అన్ని జంతువులకి ఎలా తయారు చేశారో అరుస్తున్నాయి ఇవన్నీ. ఇది మీరు చూస్తున్నారు కదా మయాన్ల క్యాలెండరు అంతం అయిపోయింది. 2012తో ఈ క్యాలెండర్ అయిపోయింది. చూస్తుంది ఇది జాగ్వార్ గుడి అండి. జాగ్వార్కి అంత పెద్ద గుడి కట్టారు. చూస్తున్నారు కదండి, జాగ్వార్ని వీళ్ళు దేవుడిగా పూజిస్తున్నారు మయాన్లు. మనం ఎలాగ జంతువుల్ని పూజిస్తామో వీళ్ళు కూడా జంతువుల్ని, ప్రకృతిని. జాగ్వార్ ఇక్కడ ఎక్కువ. ఇది ఈ సెంట్రల్ అమెరికాలో జాగ్వార్ ఎక్కువ ఉంటుంది, అమెజాన్ అడవుల్లో. కాబట్టి ఈ జాగ్వార్ని అయితే వీళ్ళు దేవుడిగా భావిస్తారు ఈ మయాన్లు. కేసేస్తే జాగ్వార్ ఇన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించిన మయాన్లు ఈ సెంట్రల్ అమెరికాలో స్థిరపడ్డారు. సస్యశ్యామలంగా వ్యవసాయం చేసుకుంటూ, ట్రేడింగ్ చేసుకుంటూ ఈ సెంట్రల్ అమెరికా, ఏదైనా ఉత్తర అమెరికా ఖండానికి దక్షిణ అమెరికా ఖండాన్ని కలుపుతున్న ఈ గీతని సెంట్రల్ అమెరికా అంటారు. సెంట్రల్ అమెరికాలో గోతిమాలా, నికరాగ్వా, హండూరసు, బెలీజు, ఎల్ సాల్వడోర్, ఇవన్నీ కోస్తారికా, ఈ దేశాలలోని మయాన్లు సామ్రాజ్యాలు విస్తరించుకొని బాగా చాలా హ్యాపీగా ఉండాలి. అందరూ కలిసికట్టుగా ఉంటూ 1.5 వరకు జనాభా వెళ్ళింది. మయాన్ల నాగరికత చాలా అభివృద్ధి చెందుతున్న సమయంలో ఒక ఆడదాని ఆశ, కోరిక వల్ల మొత్తం ఈ నాగరికత అంతరించిపోయింది. అసలు చెప్పాలంటే నిర్దాక్షిణంగా కొట్టుకు సచ్చారు ఒక ఆడదాని వల్లే. ఓ మా పాప బంగారం డిరిడి.
ఇండియన్ డాన్స్ ఇండియన్ డాన్స్ జక్క 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 ఇండియన్ డాన్స్ ఓహో ఓహో నైస్. చూస్తున్నారు కదండి, ఈ మెట్లు పైన తీసుకెళ్ళి మయాన్ల రాజు నరబలిలకు అందరూ వచ్చేవారు అనమాట. మేము చేస్తామంటే వాళ్ళని తీసుకెళ్ళి ఆ పైన కోసి చంపి గుండె తీసి పైన రాజు తీసుకెళ్ళి చంపి ఆ రక్తం అంతా మెట్లకి ఏరి పారవుతుంది. అలా చాలామంది చంపేవాడు. గుండె తీసి ఆ సూర్యుడు ఈ గ్రౌండ్లో అందరూ ఉండేవాడు అనమాట. జనం ఆ గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి చూపించేవాడు ఆ గుండెని సూర్యుడికిని. సో అంత అది నరబలిలు అయితే ఇస్తారు. మయాల నాగరికతలో నరబలి అనేది ప్రధానం. నరబలి లేనిదే ఏ పని జరగదు. మనం కోళ్ళు ఎలా కోస్తామో, మేకలను ఎలా కోస్తామో ఆయుధ పీచుకుంది వీళ్ళకి ప్రతి దానికి నరబలి. ప్రతిరోజు నరబలి. ఎన్నో నరబలులు వీళ్ళకి అలవాటు. నాతో కేసేస్తే Es una serpiente. సరిపోయేంత నాగపాము Sí. పాము. మీరు చూసుకుంటే అండి, మీ నాన్న చెప్పాను, వీళ్ళ దేవుళ్ళలో చూసుకుంటే విష్ణుమూర్తి, శివుడు అంటే పేర్లు వేరు, కానీ వాళ్ళు మీరు చూసుకున్నారు కదా పాములు, పెద్ద పాములు. ఆ పాము అలా వస్తున్నట్లు అనమాట. వీళ్ళ గుళ్ళు దేవతలు ఆచార వ్యవహారాలు హిందూ ధర్మానికి ఈ భారత నాగరికతకి సంబంధించినవే ఉంటాయండి. నాతో ఎలా ఉంది? చాలా బాగుంది. అంతా బాగున్న ఈ నాగరికతలో ఒక అమ్మాయి వల్ల ఈ నాగరికత అంతరించిపోయింది. తను పదవి కోసం ఎప్పుడైనా ఇలాగే జరుగుతుంది. వీళ్ళు ఒకళ్ళు ఐక్యమత్య భావంతో ఉండేవాళ్ళు. చాలా పెద్ద కమ్యూనిటీ, చాలా బాగుంది. అంతా బాగున్న టైంలో ఒక అమ్మాయి తనకి పదవి కావాలి అంటే మొత్తం ఈ మయాన్లందరికీ మహారాణి కావాలి అని ఆశతో ఒక రాజ్యానికి ఇంకో రాజ్యానికి గొడవలు పెట్టడం మొదలుపెట్టింది. గొడవలు మొదలు పెట్టడం వల్ల వీళ్ళు కొట్టుకొని చచ్చారు. జస్ట్ ఇన్ స్పాన్ ఆఫ్ కొన్ని సంవత్సరాల్లోనే మొత్తం అందరూ అంతరించిపోయారు. మొత్తం అంటే అల్లు కొట్టుకొని అలాగా చచ్చిపోతున్నారు కదా. యుద్ధాలు అప్పటి వరకు వ్యవసాయం ఎన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేసిన వాళ్ళు అప్పుడు యుద్ధ పనిముట్లు ఎలా చెప్పాలి, ఎలా చేసుకోవాలి, వాళ్ళ రాజ్యాన్ని ఎలా దాచుకోవాలి అన్న ఇది రావడం వల్ల మొత్తం యుద్ధం ఎప్పుడైనా ప్రళయానికి అన్నిటికీ ప్రమాదకరం. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలే మీకు నిదర్శనం. మయాన్ల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను వినండి. మన సున్నాను ఎవరు కనిపెట్టారు? ఎవరా చెప్పినా ఆర్యభట్ట గారు కనిపెట్టారు. కానీ అది కనిపెట్టింది గణితంలో. కానీ ఆర్యభట్ట గారి కన్నా ముందే ఈ మయాన్లు కనిపెట్టి వాడారు. వాళ్ళ శాస్త్ర గ్రంథాల్లో ఉన్నాయి. అది కాకుండా ఖగోళ శాస్త్రాన్ని కనిపెట్టింది కూడా మన మయాన్లే. అంటే అంతరిక్షంలో గ్రహాలు ఎన్ని ఉన్నాయి, ఏ గ్రహాలు ఎప్పుడు వస్తాయి, క్యాలెండర్ను కూడా కనిపెట్టింది మయాన్లే. హౌ ఈజ్ ఇట్? చాలా బాగుంది. ఎలా ఉందండి మయాన్ల గుడి, మయాన్ల చరిత్ర? చాలా బాగున్నాయి. అందైతే మామూలుగా ఉంది. ఇప్పుడు గివేవే కొనాలి. టీషర్ట్ ఇక్కడే ఉన్నది, చాలా రేట్ ఎక్కువ ఉంది, వెళ్ళి కొనేద్దాం. ఓకే. సో గివేవే కుండా ప్రపంచపు 7వ వింత నుంచి మయాన్ల టీషర్ట్ చిచ్చనిజ తెస్తున్నాను. గుడి ఎదురుగా అనమాట. షాప్ మామూలుగా లేదు రేట్లు. ఎనీవే భద్రంగా ఇంటికి మీకు వచ్చాక గివేవేలా ఇస్తాను. ఓకే. ఈ పాప అలిగింది, ఎందుకంటే ఫోటో తీయమంటే తీయలేదు. నేను వీడియో అన్నానని చెప్పి అలిగేసి వెళ్ళిపోతుంది. ఆడవాళ్ళు అలుగుతారు అనడానికి దీన్నే నిదర్శనం. మళ్ళీ ఏటు గొడవలు అవుతాయి ఏటో. నాకు నా జీవితం ఇలా సంకనం అవుతుంది అంతే. ఎందుకు కదా టూర్ అందరికీ డ్రింకులు ఇస్తున్నారు. ఆనందం పార్టీ. ఎంత తాగినోడికి తాగినంత ఆల్కహాల్ ఫ్రీ. Hi. 1, 2, 3. The bloopers. ఎలా ఉందండి మయాన్ టెంపుల్, మయాన్ నాగరికత? నచ్చిందా? మీకు నచ్చిందా? యూ ఎంజాయ్ లాట్ టుడే? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్ప్. పాపం ఫోటోలు తీయలేదు, చాలా బాధపడిపోయింది. సారీ ఫర్ ద ఫొటోస్. ఓకే, తిరిగి మరో మంచి వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.